ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 7వ వారము 5వ రోజు. 2 కొరింథీ 11వ అధ్యాయము 23 నుండి 28 వచనములు. ఉద్రిక్తత. భయాలు ఆందోళనల నుండి విడుదల గూర్చి మనము చదివియున్నాము. ఈ రెండింటికి దగ్గర సంబంధమున్న ఉద్రిక్తతను గూర్చి ఇప్పుడు చూద్దాము. భయాలు ఆందోళనలు లేనివారు చాలామంది ఉన్నారు, కాని ఉద్రిక్తతతో ఉన్నవారు చాలామంది ఉన్నారు. నిశ్చింతైన ధోరణిలో వినుట అట్టివారు నేర్చుకొనరు. ఏదైనా విషయాన్ని స్వీకరించవలసి వచ్చినచో ఆ విషయాన్ని ఏ విధంగా స్వీకరించాలో తెలియక అలసిసలసిపోతుంటారు. ఏ పని లేకుండా ఉన్నా అట్టివారు వారి అవయవములను పరిగెత్తిస్తుంటారు. రాత్రులందు నిద్రించే సమయములో కూడా వారి పరిస్థితి ఇదే. మర్రి చెట్టు ఊడలు ఒక ఊగే కుర్చీలాంటివి. చేయడానికి ఏదో ఒక పని నీకిస్తుంది. ఊగినా అక్కడే ఉంటావు, అది నిన్ను ఎచ్చటికీ తీసుకుని పోదు. ఏదోకటి చేస్తున్నానన్న భ్రమలో ఉంచి ఎక్కడికి వెళ్ళి నివ్వకుండా భ్రష్టత్వంలో ఉంచుతుంది. కాబట్టి ఉద్రిక్తతలు ప్రమాదము ఎదుర్కొనుటకు ఉపయోగపడనివై, కుదర్చబడనిదై ఒక వ్యక్తిని నిరుత్సాహవంతునిగా చేయును. చాలా రకాల వ్యాధులు ఉద్రిక్తత, అలసటతో మిళితమైన ఉంటున్నాయి. వాటి వలన కోట్ల మంది బాధపడుచున్నారు. దాని నుండి నివారణ ఏమని ఒకాయన తాను వెళ్లే సంఘంలో అధ్యక్షునిగా ఉన్న వ్యక్తి నడుగగా, ప్రతి 100 మైళ్లకు ఒక కాఫీ త్రాగుము, లేదా ఉద్రిక్తంగా అనిపించిన ప్రతిసారీ కప్పు కాఫీ తాగితే నీవు ఉత్తేజింపబడుతావు అంటూ సమాధానమిచ్చాడు. ఇది కాఫీ అలవాటు చేసుకోవటానికి దారితీస్తుంది, మినహా ఉద్రిక్తతకు పరిష్కారము కాదు. 2 వ్యక్తులు ప్రయాణము చేస్తూ, ఒకరు ఆగుదాం అన్నారు, మరొకరు పోదాం అన్నారు. వీరిద్దరికీ పొసగని పరిస్థితి ఏర్పడింది. ఈ ఇద్దరూ 2 మతాలకు ముంగుర్తుగా ఉంటున్నారు. పట్టుదలతో వాదించు, పొట్లాడి చిత్తము నెరవేర్చుకో అని ఒకరు చెప్పుచున్నారు. మరియొకరు ఇదంతా వద్దు, నిన్ను నీవు దేవుని సమర్పించుకునుము, దేవుని చిత్తము చేయుము, దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకునుము, నీ చిత్తాన్ని ప్రక్కన పెట్టుము అని చెప్పుచున్నారు. ఈ రెంటిలో స్వచిత్తాన్ని నెరవేర్చుకునగోరువాడు ఉద్రిక్తుడుగా ఉన్నాడు, దేవుని చిత్తము చేయ నిశ్చయించుకున్నవాడు శాంతముగా ఉన్నాడు. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.